సో మీరు చూసిన కేసెస్‌లో ది వర్స్ట్ కేస్ ఏంటి? హీఈస్ ఆల్సో వెరీ యంగ్ 25, 26. హ్మ్. ఆయనకి కోలాన్ రెక్టల్లో క్యాన్సర్ వచ్చింది. ఓకే. ఆల్మోస్ట్ అది దాని చాలా దగ్గర ఉంది. ఎక్కడంటే మోషన్ మనకి స్పింక్టర్ అంటారు. అవును. అది మోషన్ యానల్ స్ఫింక్టర్ యానల్ స్పింక్టర్కి దగ్గర ఉండే హ్మ్. అది మనకి మోషన్ కంట్రోల్ చేస్తుంది అనమాట. దానికి చాలా దగ్గర ఉండే 26 ఇయర్స్ యంగ్ బాయ్ హ్మ్. రెక్టల్ క్యాన్సర్ వచ్చింది. బయాప్సీ తీసాము, ప్రూవ్ అయింది. కీమోథెరపీ ఇచ్చాము, రేడియేషన్ ఇచ్చాము, దాంతోపాటు కీమోథెరపీ కూడా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత సర్జరీ చేసాం. సర్జరీ ఏంటంటే ఆయనకి పర్మనెంట్ స్టోమా చేయాలి. హ్మ్. అంటే పర్మనెంట్గా పేగు బయటికి పెట్టాలి. ఆ మోషన్ కింద మోషన్ నాళం మొత్తం తీసేసి ఓకే. పర్మనెంట్గా స్టోమా బ్యాగ్ బయట పెట్టాలి. హ్మ్. సార్ నాకు ట్రీట్మెంట్ ఏమొద్దు, నేను వెళ్ళిపోతా అని చెప్పాడు. దెన్ అంటే వెరీ యంగ్ పేషెంట్ 26 అంటే ఇయర్స్. ఇప్పుడు ఆ పేగు బయట పెడితే ద మోషన్ అంతా కూడా బయటే ఇక్కడ ఉంటది. ఒక బ్యాగ్ లాంటిది పెడతాం, కోలాస్టమీ బ్యాగ్ అనేది ఆ బ్యాగ్లో కలెక్ట్ అవుతుంది. వాహ్! మీకు తెలియదు, చాలా మంది సెలబ్రిటీస్ చాలా మంది ఈ బ్యాగ్తో ఉంటారు, బట్ వీ డోంట్ నో. యా అవునా? యా సో వీ కౌన్సిల్డ్ హిమ్. మీకు యూట్యూబ్లో కూడా ఈవెన్ జిమ్ చేసి జిమ్ ట్రైనర్ లాగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఏం మెనీ సార్ మోషన్ బయట వస్తూ ఉంటది. ఒక ఒక బ్యాగ్‌లో బ్యాగ్ పెట్టుకొని సాచ్‌లో సెలబ్రిటీస్ ఉన్నారు. మీకు తెలీదు, దాంట్లో మోడలింగ్ కూడా ఉంది. కోలాస్టమీ బ్యాగ్తో మోడలింగ్ ఉంది. యూ డోంట్ నో దట్ మచ్. వీ షోడ్ ఆల్ ద స్టోరీస్ అండ్ పాత పేషెంట్, ఒక పేషెంట్ది అతను ఎలా ఉన్నాడు ఏంటి అవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ టు హిమ్. దెన్ సమ్హౌ వీఆర్ ఏబుల్ టు కన్విన్స్ హిమ్. ఇప్పుడు ఈ పర్మనెంట్ స్టోమా అనేది వాట్ ఈస్ ఎగ్జాక్ట్ థింగ్ సార్? కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ద ప్రొసీజర్? యా పర్మనెంట్ స్టోమా అంటే ఏం లేదండి. ఆ స్పింక్టర్, యానల్ స్పింక్టర్ కనుక ఇన్వాల్వ్ ఉంటే దాన్ని కంప్లీట్గా తీసేసి ఆ ఏరియా మొత్తం క్లోజ్ చేస్తాం. ఓకే. ఎందుకు అంటే కంటిన్యూస్ అక్కడ మోషన్ వస్తుంటే ఆ వెట్ ఏరియా అక్కడ చాలా అన్హైజీనిక్ ఏరియా. అన్‌హైజీనిక్‌గా ఉంది. దాని బదులు ఏం చేస్తామంటే పొట్టలో ఇక్కడ చిన్న హోల్ చేసేసి పేగు తీసుకొచ్చి బయట అటాచ్ చేస్తాం. ఓకే. దీని మీద ఒక బ్యాగ్ లాంటిది అటాచ్ చేస్తాం, స్టోమా బ్యాగ్ అనేది. ఓకే. ఓకే. మోషన్ అంతా ఈ స్టోమా బ్యాగ్లోకి వస్తుంది. హ్మ్. ఒక్కసారి మనకి ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ అంటాం, అంటే ఎక్కడైనా మనకు వాష్రూమ్ ఉంటే జస్ట్ ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే వాష్రూమ్లోకి వెళ్ళిపోతది. వెళ్ళిపోతుంది. వాష్రూమ్లో ఫ్లష్ చేసుకొని మళ్ళీ ఆ బ్యాగ్ క్లిప్ చేసేసుకోవడం. ఓకే. దట్ ఈస్ ఎ రీయూజబుల్ బ్యాగా? లేకపోతే ఇంకా రీయూజబుల్ పర్మనెంట్‌గా 1 అది? వీక్ 10 డేస్ యూజ్ చేసేయచ్చు అది. ఓకే. జస్ట్ ఓకే. మీకు ఇట్లా షర్ట్ వేసుకుంటే ఆ స్టోమా బ్యాగ్ కూడా మీకు కనపడదు. ఓహ్! యూ కెన్ డూ నార్మల్ క్లోతింగ్, ఎవ్రీథింగ్. యూ కెన్ డూ ఆల్ యువర్ యాక్టివిటీస్.